హాయ్, దిస్ ఇస్ కటింగ్ ఎడ్జ్. ఈరోజు టాపిక్ బబుల్ షీట్ మాస్క్. ఈ మాస్క్ గురించి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ చెప్పుకున్నాం కొంచెం క్లియర్గా. సో దీని గురించి తెలుసుకోబోయే ముందు ఇటు ఒక లుక్ వేయండి. ఈ ఫ్లవర్స్ మా క్లయింట్స్ గిఫ్ట్ ఇచ్చారు న్యూ ఇయర్కి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ క్లయింట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ రోజు నుండి రోజుకు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి క్లియర్గా చెప్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. 100 days 100 ప్రోడక్ట్స్ గురించి చెప్తాను. సో ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ షీట్ మాస్క్ గురించి చాలా వీడియోస్లో ఉన్నా క్లియర్గా ఉండదు సబ్జెక్ట్. ఎలా యూజ్ చేయాలో చెప్తారు కానీ ఎప్పుడు యూజ్ చేయాలి, యూజ్ చేశాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మాత్రం చెప్పరు. సో ఈ టాపిక్ ఈ రోజు మాట్లాడుకుందాం. ఈ మాస్క్ కాస్ట్ 120 ఉంటుంది. ఈ మాస్క్ని మనం ఫేస్ మీద వేసాక 20 minutesకి ఫుల్గా బబుల్స్ వచ్చి బ్లాక్ షీట్ కనిపించేంతగా బబుల్స్ వస్తాయి. సో దాని అర్థం ఏంటి అంటే మనం షీట్ రిమూవ్ చేసే టైం వచ్చింది అని. సో రిమూవ్ చేసే ముందు కొద్దిగా లైట్గా ఐస్కి అండ్ లిప్స్కి మసాజ్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. సో షీట్ మాస్క్ని రిమూవ్ చేశాక కూడా మనం లైట్గా జెంట్లీగా మసాజ్ చేసి అప్పుడు వాష్ చేసుకోవాలి. ఇది వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ వాడుకోవాలి. వాష్ అయ్యాక కంపల్సరీగా మాయిశ్చరైజర్ని అప్లై మాత్రం చేయాలి. అలాగే వాష్ అయిన తర్వాత రబ్ చేస్తూ క్లీన్ చేయకూడదు, డ్రై అయిపోతుంది స్కిన్. ట్యాప్ చేస్తూ లైట్గా వాటర్ని అలాగే కొంచెం ఫేస్ మీద ఉండేటట్టు చూసుకొని క్లీన్ చేసుకోవాలి. సో దీని తర్వాత కంపల్సరీగా మాయిశ్చరైజర్ అయితే మాత్రం వాడాల్సి ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళైతే మాత్రం అస్సలు వాడకూడదు, స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కింద మెన్షన్ చేశాను. సో ఈ టాపిక్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకులు. Thank you. Please subscribe me and follow me.